ఆధారాలు లేకుండా కేసులు పెట్టి ప్రజలను కూడా వేధించటం వలన అవినీతి విపరీతంగా అవినీతి జరగటం వలన ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ కూడా ఇష్టం వచ్చినట్టు వాళ్ళ ఇష్టారాజ్యంగా అదేదో వాళ్ళ సొంత ఊరు వాళ్ళ రాజ్యం వాళ్ళ ఎస్టేట్ అయినట్టు వాళ్ళు దారుణాలన్నీ చేసినారు కాబట్టే వాళ్ళకు 11 సీట్లు వచ్చాయి. మరి మీరు ఆ లైన్ లో పోతే మీకు 11 కాదు 3, 4 కూడా రావని అనేది మీరు కూడా ఆలోచించుకోవాలి కదా. అధికార పార్టీ కూడా పద్ధతి ప్రకారం పోవాలి. ఎవరు యాక్షన్ తీసుకోవద్దని కదా, తీసుకొని తీరాల. తీసుకుంటేనే రేపొద్దున ఓఎస్ శబాస్ తీసుకున్నారు యాక్షన్. అప్పుడు ఆడి తప్పును ఎత్తి చూపి తీసుకోవాలి. ఏదైనా అరెస్ట్ చేసినప్పుడు అదిగో ఈ తప్పు చేసి, ఇప్పుడు చూడు మొన్న ఆ జోగి రమేష్ కొడుకును అరెస్ట్ చేశాడు. క్లియర్ గా ఆడి తప్పేందు చెప్పారు. ఎస్, అంటే అవి సేకరించడంలో కూడా కొంచెం ఆలస్యం అవుతుంది అనుకోవచ్చా సార్? తప్పులు ఏం జరిగాయి ఇప్పుడు ఆలస్యం అవుతుంది. ఎందుకు చెప్పనా, ఎవరైతే నేను ఇందాక చెప్పానో కానిస్టేబుల్ దగ్గర నుంచి డీజీపీ వరకు, డీజీపీ కూడా పోయిన డీజీపీ కూడా ఇప్పుడున్న గతం మొన్న వరకు ఉన్న డీజీపీ కాదు, అంతకుముందు ఇంకో డీజీపీ ఉన్నాడు. ఇది జగన్మోహన్ రెడ్డి టైంలో ఆయన కార్యాలయంలో కూడా 200 కోట్ల అవినీతి జరిగిందని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. ఆ ఆరోపణల మీద ఇది పెద్దదవుతుంది అనేమో వెంటనే ట్రాన్స్ఫర్ చేశాడు జగన్మోహన్ రెడ్డి తెలివిగా. అవును. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఎంతమందిని ఇటువైపు అటువైపు తిప్పి ట్రాన్స్ఫర్లు చేసినా ఈడ అవినీతి చేసి సంపాదించుకున్నోడు ఇంకో పోలీస్ స్టేషన్కో ఇంకో జిల్లాకు పోతే, అరే నేను సంపాదించుకున్నా, ఏం నన్నెవరం పిక్కుంటారే, మళ్ళీ ఇక్కడ కూర్చోబెట్టాడు అని చెప్పి వాడు లోపల ఇంకా లాయల్టీగానే ఉంటాడు. ఇంకా కొంతకాలం సమయం పడుతుంది. ఎంతమందిని సస్పెండ్ చేస్తారు, ఎంతమందిని పోస్టింగ్లు ఇవ్వకుండా పక్కన పెడతారు? పెట్టలేరు. ఎందుకంటే అంత వ్యవస్థ లేదు మన దగ్గర, ఆల్టర్నేట్ వ్యవస్థ లేదు. అవును, మొదట్లోనే అన్నారు కదా సార్, ఉన్న వాళ్ళతోనే అంటే మరక ఎక్కువ అంటిన వాళ్ళని పక్కన పెట్టి తక్కువ, ఖచ్చితంగా అందరూ అంటించుకున్నారు, తక్కువ అంటిన వాళ్ళతో ఏదో కొంచెం పని చేయించుకోవాలి, ఇంకేం చేయలేము అన్నట్టుగా కూడా మాట్లాడారు కదా. తప్పలేదు. తప్పనప్పుడు సరే, ఇప్పుడు ఏంటంటే ఓకే, 16 మంది ఆఫీసర్లకు ఇంకా డ్యూటీలు వేయలేదు. జనరల్గా ఏంటంటే వాళ్ళ ఐపీఎస్లు కానీ ఐఏఎస్లు కానీ వాళ్ళ సీనియారిటీని వాళ్ళు బట్టి ఏం చేస్తారంటే, వాళ్ళేమి అటెండర్ లాగా ఆఫీస్కి పోవాలా, సంతకం పెట్టాలా, మళ్ళీ సాయంత్రం కూడా అక్కడ కూర్చోవాలని ఎవరు అనుకోరు. నేను చాలా కాలం నుంచి చూస్తున్నా కదా, ఎవరైనా వీఆర్కి పంపిస్తే అంటే హెడ్ క్వార్టర్లో రిపోర్ట్ చేసుకోండి అంటే చేసుకుంటారు. డీజీపీ ఆఫీసులో రిపోర్ట్ చేసుకుంటారు. ఐఏఎస్లు అయితే కనుక జిఏడీలో వచ్చి రిపోర్ట్ చేసుకుంటారు. ఊరికి కదా అట్లా కనపడి టీ తాగేసి వెళ్ళిపోతుంటారు. పిలిస్తే వస్తాము అని ఇళ్ళలో కూర్చుంటారు. అది ఎప్పటి నుంచో జరుగుతున్నది. కానీ ఇప్పుడు వీళ్ళ మీద ఎందుకు అలా వచ్చి ఇక్కడ కూర్చోండి అని ఆదేశాలు ఇచ్చారని నేనేమనుకుంటున్నానంటే, వాళ్ళ ఇళ్లలో కూర్చోకుండా మళ్ళీ కింది స్థాయి వాళ్ళకు లాయల్టీగా ఉండే వాళ్ళతో కాంటాక్ట్లోకి వెళ్ళిపోయి ప్రభుత్వంలో లోపాలు ఏమైనా జరుగుతున్నాయా అనేటువంటి వాటిని సమాచారం సేకరించి దాన్ని వైఎస్ఆర్సీపీ నాయకులకు చేరవేస్తున్నారు అనేది కదా మెయిన్ ఆరోపణ. దాని వలన కదా వాళ్ళని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టాల్సి వచ్చింది. అంటే ఇప్పుడు అక్కడ ఉంటే వీళ్ళ పర్యవేక్షణలోనే వీళ్ళ మధ్యలో ఉంటారు కాబట్టి అట్లాంటివి చేయరంటారా? చెయ్యాలని కూడా చేస్తాడు. ఏమో ఇప్పుడు ఇవాళ అంతా వాట్సాప్ మెసేజ్లు, ఫోన్లు ఇవన్నీ ఉంటాయి. చెయ్యాలని కూడా ఎంత అయినా ఇంకా అక్కడే కూర్చుంటే అన్ని తెలిసిపోతాయి కదా.